మాజీ సీఎం జగన్ కు మరో షాక్ అని చెప్పాలి. అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ కేసులపై దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. జగన్ కేసులను ఇకపై రోజువారీ విచారించాలని సిబిఐ కోర్టుకు హైకోర్టు ఆదేశించింది. జగన్ కేసులపై గతంలో హైకోర్టులో పిటిషన్ వేశారు హరిరామ జోగయ్య. ఇక తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. ఇక రోజువారీ జగన్ కేసులపై విచారించాలంటూ సిబిఐ కోర్టుకు హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో జగన్కు మరో షాక్ అని చెప్పాలి. జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఆయనపై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. జగన్ కేసులను ఇకపై రోజువారీ విచారించాలంటూ సిబిఐ కోర్టుకు హైకోర్టు ఆదేశించింది. గతంలో హైకోర్టులో హరిరామయ్య జోగయ్య వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. ఈ నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఈ ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక నుంచి జగన్ కేసులు రోజువారీ విచారణ జరగబోతున్నాయి సిబిఐ కోర్టులో. రైట్, మధు జైన్ అవుతున్నారు. మధు, మాజీ సీఎం జగన్కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చిందని చెప్పాలి. అక్రమాస్తుల కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? తెలంగాణ హైకోర్టు ఏం చెప్తోంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇప్పుడు తెలంగాణలో హైకోర్టులో విచారణ కొనసాగుతా ఉంది. జగన్ అక్రమ ఆర్జనకు సంబంధించినటువంటి అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి కేసు చాలా సుదీర్ఘంగా దీనిపైన విచారణ కొనసాగుతా ఉంది. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2019 సంవత్సరంలో ఎన్నికైన తర్వాత కాస్త వెసులుబాటు, అంటే వ్యక్తిగత హాజరుకు సంబంధించినటువంటి అంశంలో ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు అప్పుడు లభించింది ప్రత్యేక పరిస్థితుల వల్ల. కానీ ప్రస్తుతం ఈ రోజువారీగా దీనికి సంబంధించినటువంటి విచారణ చేయాలి అనేటువంటి దానిపైన హైకోర్టు షాక్ ఇచ్చింది. అక్రమ ఆస్తుల కేసు విచారణను మరింత వేగవంతం చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక రోజువారీగా దీనిపైన విచారణ చేపట్టాలి. హైదరాబాద్ సిబిఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక రోజువారీ విచారణను కోరుతూ 2024 ఎన్నికలకు ముందే మాజీ కేంద్ర మంత్రి హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైన విచారణ చేపట్టినటువంటి న్యాయస్థానం కీలక తీర్పు వెలువడించింది. ఆ కేసులను త్వరగా దీనికి సంబంధించినటువంటి అంతా విచారణ చేయాలి, త్వరగా తేల్చాలి అంటూ ఆదేశాలు ఇచ్చింది. సిబిఐ, ఈడీ కేసులు లేని నేతలను ఎన్నుకోవాలంటూ ప్రజలు అనుకుంటున్నారంటూ హైకోర్టులో హరిరామ జోగయ్య అప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసు ఆయన దాఖలు చేశారు. అప్పటి నుంచి విచారణ ముందుకు సాగనివ్వడం లేదంటూ జగన్ పైన ఆరోపణలు కూడా చేశారు ముఖ్యమంత్రి హోదాలో. అప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఆయన అనుకూలంగా కేంద్రంలో వ్యవహరిస్తూ తన కేసులను నీరుగార్చే ప్రయత్నం చేశారంటూ ప్రధానమైనటువంటి ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ అంశం పైన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో రోజువారీ విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కూడా గతంలో, ప్రస్తుతం ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే, అప్పుడు గతంలో ఎంపీ, సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించారు. ఆయన సిబిఐ కేసుకు సంబంధించినటువంటి విచారణలో గల జాప్యానికి కారణాలు ఏంటి చెప్పాలంటూ సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది. ఇక ఇది క్విడ్ ప్రోకో నేపథ్యంలో జగన్ పై మొత్తం 20 ఛార్జ్ షీట్లు సిఐడి, ఈడీ దాఖలు చేశాయి. మొత్తం 12 సంవత్సరాలుగా సిబిఐ కోర్టులో ఈ కేసులకు సంబంధించిన విచారణ కంటిన్యూగా కొనసాగుతున్నప్పటికీ ఇంత సుదీర్ఘంగా కొనసాగడానికి కదా కారణాలు ఏంటి అనేటువంటిది కూడా దీనిపైన దృష్టి పెట్టాలంటూ చెప్పే ప్రయత్నం చేశారు. ఇక త్వరలోనే దీనికి సంబంధించి కేసులో వేగవంతం చేయాలి, రోజువారీ విచారణ ఉండాలి అంటూ ఆయన పైన వేశారు. గతంలో కూడా మధు, అంటే సిబిఐ కోర్టులో రోజువారీ విచారణ అంటే అవసరాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి కూడా సిబిఐ కోర్టులో హాజరు అయ్యే అవకాశం ఉందనుకోవచ్చాము ఇక్కడ? అంటే గతంలోనే జగన్, విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి దాఖలు చేసినటువంటి 130 డిశ్చార్జ్ పిటిషన్లు పైన తీర్పు వెల్లడి కాలేదు. సో ఆ జడ్జి బదిలీ కావడంతో కేసు వాదనలకు మళ్ళీ కొత్తగా నియమితులైనటువంటి జడ్జి మళ్ళీ వినాల్సి వచ్చింది. అందుకే డిలే అయింది అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో దీనిపైన దృష్టి పెట్టి కేసును వేగవంతం చేయాలి, రోజువారీగా విచారణ చేపట్టి కేసు పరిష్కారం దీనిపైన పూర్తి స్థాయిలో ఒక తీర్పు వెలువడించాలనేటువంటిది హైకోర్టు సూచన చేయడంతో దీనిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. చూడాలి మరి దీనికి సంబంధించి రోజువారీగా విచారణ సందర్భంగా జగన్ హాజరయ్యే పరిస్థితి ఉంటుంది. జగన్ దీనిపైన హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందా, ఏ రకంగా ముందుకు వెళ్లాలో చూడాలి. ప్రస్తుతానికైతే తదుపరి విచారణ 3 రోజులకు వాయిదా వేసింది. రైట్, థ్యాంక్ యూ మధు. ఇది మాజీ సీఎం జగన్కు మరో షాక్ అని చెప్పాలి. అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ కేసులపై దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. జగన్ కేసులను ఇకపై రోజువారీ విచారించాలని సిబిఐ కోర్టుకు హైకోర్టు ఆదేశించింది. గతంలో
హైకోర్టులో హరిరామ జోగయ్య జగన్ కేసులపై పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ విచారించిన హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.